అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కన్నడ లెజెండరీ యాక్టర్ అయిన డాక్టర్ రాజ్ కుమార్ గారి స్మారక వద్ద ఉన్నాం. ఈ ప్లేస్ బెంగళూరులోని నందిని లేఅవుట్ వద్ద కంఠీరవ స్టూడియోలో ఉంది. ఈ ప్లేస్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ రాజ్ కుమార్ గారి సమాధితో పాటు ఆయన భార్య పార్వతమ్మ రాజ్ కుమార్ గారి సమాధి, అలాగే ఆయన కుమారుడు పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి ఉంది. ఇక్కడ త్రాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం పునీత్ రాజ్ కుమార్ గారి గురించి మాట్లాడుకుందాం. పునీత్ రాజ్ కుమార్ గారు తన చిన్న వయసులోనే తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో బాల నటుడిగా నటించారు. ఆయన 2002వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన అప్పు అనే చిత్రం ద్వారా హీరో అయ్యారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అప్పు అనే పేరు ఆయనకు ముద్దు పేరుగా నిలిచిపోయింది. తన తండ్రి ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని కన్నడ పవర్ స్టార్గా ఎదిగారాయన. ఆయన దాదాపు 32 సినిమాలలో హీరోగా నటించారు. 2021వ సంవత్సరంలో అక్టోబర్ 29వ తేదీన తన 46 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆయన అకాల మరణం చెందారు. ఆయన వెండి తెరపైన మాత్రమే హీరో కాదు, నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. దాదాపు 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నిర్వహించారు. ఆయన మరణానంతరం తన కళ్ళను కూడా దానం చేశారు. అందుకే ఆయనను కర్ణాటక ప్రజలు ఒక దేవుడిలా భావిస్తారు. ఇక్కడ పార్క్ చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్గా మనం పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి వద్దకైతే చేరుకున్నాం. ఇక్కడ ఎంతో మంది సెల్ఫీలు అలాగే ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడి వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ సమాధి పునీత్ రాజ్ కుమార్ గారి తల్లి అయిన పార్వతమ్మ రాజ్ కుమార్ గారి సమాధి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ సమాధి పునీత్ రాజ్ కుమార్ గారి తండ్రి అయిన డాక్టర్ రాజ్ కుమార్ గారి సమాధి. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ రాజ్ కుమార్ గారు చేసిన కొన్ని ప్రధానమైన పాత్రలను పెయింటింగ్ రూపంలో వేశారు. ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇది రాజ్ కుమార్ గారి విగ్రహం. ఇక్కడ పక్కనే కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారి సమాధి ఉంది, చూపిస్తారండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది అంబరీష్ గారి విగ్రహం. ఇక్కడ కూడా పార్క్ చాలా బాగుంది. ఇదే అంబరీష్ గారి సమాధి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.